పోలీస్ ఇంటర్ఫియరెన్స్ అయితే మాటల్లో చెప్పనలివి కాకుండా ఉంది. మూడోది ఫైల్స్ క్లియరెన్స్. ఈ ఫైల్స్ క్లియరెన్స్లో సరిగ్గా జరగడం లేదు అనేది మీ దృష్టి కూడా చాలా వచ్చి ఉంటాయి. సో వీటన్నిటినీ ఓవర్కమ్ అవ్వాల్సిన బాధ్యత కానీ వీటన్నిటినీ సింప్లిఫై చేయాల్సిన బాధ్యత కానీ ప్రభుత్వం మీద ఉందా లేదా? సార్ చర్చ ఎంతసేపు హైదరాబాదు అపార్ట్మెంట్ల గురించే చేస్తూ ఉన్నారు కానీ ఊర్లలో అమ్ముకుంటున్న రియల్ ఎస్టేట్ ఎందుకు అయిపోయింది? ఒక పొలం అమ్ముతలేరు, ఒక ఫామ్ హౌస్లు అమ్ముతలేరు. ఎక్కడ ఒక హైదరాబాద్ మార్కెటే కాదు, పక్కన ఉన్నటువంటి విలేజ్లలో మార్కెట్లలో కూడా రూపాయి లేదు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, ఎవరు అవునన్నా కాదన్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది అనేది 100% వాస్తవం. ఓకే. రిజిస్ట్రేషన్ శాఖకు ఆదాయం పెరిగిందా, జీడీపీలు పెరిగినాయా, పేపర్ల మీద ఏం లెక్కలు చూపెడుతున్నారో మీరు చూపెట్టుకోరు. కానీ ఆ రోహిన్ రెడ్డి గారిని వచ్చి ఏదైనా ఒక పల్లెటూరులో ఏదైనా వెనకటికి ఎన్ని భూములు అమ్మిరు నెలకి, ఇప్పుడు ఎన్ని అమ్ముతారో ఒకసారి ఒక కసిరికడ కూర్చొని లెక్క అడుగుమని చెప్తారు. మీరు అన్నారు కాబట్టి ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. మీరు అన్నారు కాబట్టి ప్రస్తావన తెచ్చారు కాబట్టి నర్సాపూర్ ఉంది కదా, ఇక్కడ పట్టణ చెరువు దాటినాక మెదక్ జిల్లా నర్సాపూర్ మీ జిల్లాని, అక్కడ నాకు తెలిసిన మిత్రుడు ఒక ఆయన 6 నెలల క్రితం 1 year బ్యాక్ ₹1 కోటి, 1.5 ఆ మధ్యలో అడిగితే ఎకరం అమ్మలేదంట. ఇప్పుడు 50 లక్షలు అడుగుతున్నారంట. ఎగ్జాంపుల్ మీరు అన్నారు కాబట్టి మీరు చెప్తున్నారు. వెంకటకృష్ణ కారణం వెంకటకృష్ణ గారా, ఏబిఎనా, హైడ్రానా, రోహిన్ రెడ్డి కాదు అక్కడ సమస్య. మార్కెట్ చెడిపోయింది. మార్కెట్ చెడిపోవడానికి పునాది హైడ్రా తోటి పడ్డది. కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇట్లయితుంది అట్లయితుంది అనేటువంటి అపప్రదని కాంగ్రెస్ మూట కట్టుకోవాల్సిందే. వాళ్ళకి ఇష్టం ఉన్నా కష్టం ఉన్నా ఒప్పుకోవాల్సిందే. కాంగ్రెస్ దగ్గర మా వల్ల జరుగుతలేదు, హైడ్రా దీనివల్ల జరుగుతలేదని చెప్పుకునే యంత్రాంగం లేదు, మంత్రాంగం లేదు. 10 ఏళ్ల తర్వాత వచ్చిన అధికారంలోకి ఎవరి పనాలు చేసుకుందామనే ముచ్చట్లో ఉన్నారు తప్ప హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ప్యానెల్లో ఉన్న మిత్రులు అంగీకరించకున్నా తెలంగాణలో రియల్ ఎస్టేట్ దాదాపు పల్లెటూర్లలో మీరు ఎవరినన్నా, ఇంత చదువుకున్న వాళ్ళు ఇంత టీవీలలో వద్దు వెంకటకృష్ణ గారు, మీరు ఏ జిల్లా కేంద్రం పక్కనున్న ఒక చిన్న పల్లెటూరుకు పోయి మీరు ఆడ కూర్చున్నా ఆ కషీర్కాడ చెప్తారు మొత్తం రియల్ ఎస్టేట్ ఆగిపోయింది బిడ్డ అని చెప్తారు. దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. ఇక దాన్ని మనం అర్థం చేసుకుంటామా, అంగీకరిస్తామా? హైడ్రాతో ఆగిపోయిందా? రిజిస్ట్రేషన్ల శాఖకు 1000 కోట్ల ఆదాయం పెరిగిందా? అంతకుముందు ప్రయాణం ఎంత పెరిగిందో చెప్తలేరు రోహిన్ రెడ్డి గారు. మీరు రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎంత పెంచారో చెప్తలేరు. మీరు ఏం జరుగుతుందో అది గమనించకుండా 1000 కోట్లు పెరగంగానే పెరిగిపోయింది అనుకో. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచలేదు. 1000 కోట్లు పెరిగింది ఆదాయం అంటే సంవత్సరానికి 1000 కోట్లు అనేది ఆదాయం కిందకే కన్సిడరేషన్లోకి రాదు. కానీ అసలు ఎందుకు ఆగిందనే చెప్పును మీరు. ఊర్లలో ఎందుకు ఆగింది? మీ హైదరాబాద్లో నియో పోలీసులు ఇదంతా కమర్షియల్ యాక్టివిటీ అంతా పక్కకు పెట్టారు. పల్లెటూర్లలో ఒక బిడ్డ పెళ్ళి ఉందంటే ఎకరం భూమి ఓ రైతు అమ్ముకోలేని పరిస్థితి ఎందుకు వచ్చింది చెప్పండి. కరెక్ట్. ఎందుకు మార్కెట్లో డబ్బులు లేని పరిస్థితి ఎందుకు వచ్చింది మార్కెట్కి? ఇది గ్రౌండ్ రియాలిటీ. ఈ గ్రౌండ్ రియాలిటీని ఆలోచించకుండా కొందరు అవునని, కొందరం కాదని, కొందరు ప్రభుత్వం వ్యతిరేకమని, కొందరు ప్రభుత్వం అనుకూలమని ఈ చర్చ జరపడం వల్ల ఫలితం లేదు. వెంకటకృష్ణ గారు సరిదిద్దుకోవాల్సినటువంటి ప్రభుత్వం సరిదిద్దుకోవాల్సిందే. రియల్ ఎస్టేట్ ఆగిపోయింది. నియో పోలీసులో 140 కోట్లు వచ్చింది ఎకరానికి. చంద్రశేఖరరావు గారు అమ్మితే 100 కోట్లే వచ్చింది. మేము అమ్మితే 140 వచ్చింది కాబట్టి బాగా రియల్ ఎస్టేట్ పెరిగింది అంటే ఊర్లలో కూర్చున్న జనం నవ్వుతున్నారు. ఆడ ఒక్క ఎకరం జాగా ఎవరికైనా అమ్మిపెట్టుర్రి. ఏ పల్లెటూర్లన్నా అమ్మురు. మీకు నచ్చిన పల్లెటూర్లకు పోయి రియల్ ఎస్టేట్ గురించి అడుగుదాం పాన్రి. పండితులను వదిలేసి పామర్ల దగ్గరికి పోయి అడుగుండ్రి. రియల్ ఎస్టేట్ ఎందుకు ఆగింది అంటే చెప్తారు వాళ్ళు అక్కడ. ఆ గణాంకాలు వినడానికి మనం మానసికంగా సిద్ధంగా లేము. మా ప్రభుత్వం బాగుంది అని మీరు చెప్పుకోదలుచుకుంటే ఇక్కడ మాట్లాడాల్సింది, చర్చించాల్సింది ఏం లేదు. మీరు హై రైజ్ బంగ్లాలు 50 ఫ్లోర్లు 60 ఫ్లోర్లు ఇస్తున్నారు. ఇవాళ ఒకసారి మేము ఉండే ఏరియాకి వచ్చి చూడండి. పొద్దున్న లేస్తే రింగ్ రోడ్ పక్కన ఉన్న సర్వీస్ రోడ్ మీద హ్యాబిట్స్ కంటే ఎక్కువ ట్రాఫిక్ జామ్ ఉంటుంది. వెంకటకృష్ణ నేనుంటున్న ఏరియాలో సార్ ట్రాఫిక్ సంగతి వదిలేయండి వెంకటకృష్ణ గారు. వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఎంత గొప్పగా ఉందంటే పొల్యూషన్ సార్ ఢిల్లీ కంటే ఎక్కువ పొల్యూషన్ ఉంది మేము ఉంటున్న ఏరియాలో. సిమెంటు, దుమ్ము, ధూళి, ఎక్స్కవేషన్, బ్లాస్టింగ్, రింగ్ రోడ్ పక్కన అసలు వీళ్ళు ద హ్యాపెనింగ్ ఆఫ్ హైదరాబాద్ లేచేయరు. మొత్తం ఢిల్లీకి ఉన్నదానికంటే ఎక్కువ మేము పొల్యూషన్ తోటి సఫర్ అవుతున్నాం. వారం రోజుల నుంచి ప్రతిరోజు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కంప్లైంట్ చేస్తే ఇవాళ దాకా వచ్చేటోళ్ళు లేరు. కంప్లీట్గా ఫెయిల్యూర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్. దాన్ని సరిదిద్దుకోండి. ఇంకా మీకు 3 ఏళ్ళ అవకాశం ఉంది, సరిదిద్దుకోండి.
మంచి చెప్తే వినమంటే ఎవడేం చేస్తాడు?